శుభోదయం ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతున్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి నిర్గమకాండము 13వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. దేవుడి ఈ పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, ఈ పరిశుద్ధ ఆదివార దినానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆదివారాన్ని జయప్రవేశ దినమని, మట్టలతో ప్రభుని స్వాగతించారు గనుక, జయ జయనాదాలు పలికారు గనుక దీనిని మట్టలాదివారం అని పిలుస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇహలోక జీవిత యాత్రలో 33.5 సంవత్సరాల కాలంలో ఏనాడూ చేయని కార్యము ఈ దినాన్న జరిగించారాయన. ఆయన కాలినడకను సంచరించి స్వార్థ సేవ చేశారు. చిన్నపాటి దోణి ఎక్కి అద్దరకు వెళ్ళి వాక్యమును ప్రకటించి వచ్చారు. సేవాకాలంలో ఏనాడు కూడా ఆయన గాడిద మీద ఎక్కి ప్రయాణం చేయలేదు. కేవలం ఈరోజు మాత్రమే. యెరూషలేము దేవాలయానికి ఆయన జయ జయ నాదాలతో, హోసన్న కీర్తనలతో ఆలయ ప్రవేశం చేశారు. ఆయన గాడిద మీద కూర్చుని వస్తున్నప్పుడు దారి పొడుగున వస్త్రాలు, ఖర్జూరపు మట్టలు వేసి ప్రభుని స్వాగతించారు. యేసు ప్రభువారు గాడిదని ఎందుకు కోరుకున్నారు? దానికి ప్రవక్త గారు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో నీ రాజు సాత్వికుడే, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చును. రాజులు గుర్రాల మీద, రథాల మీద ఆసీనులవుతారు. గాడిదపై ప్రయాణం చేసి వచ్చే రాజెవరు? సాత్వికుడైన రాజు యేసురాజు. ఈ పరిశుద్ధ ఆదివార దినమున, ఈ మట్లాదివార దినమందు ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని మహాదేవుడు మనిషిగా ఈ లోకానికి అరుదించి సాత్వికుడుగా, దీనుడుగా, భారవాహకపు పశువైన గాడిదపై ఆసీనుడయ్యాడు. ఈ ఆదివారం మనకు సాత్వికాన్ని, దీనత్వాన్ని నేర్పుతున్నాడు. అంతేకాదు, దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైందో మనకు నేర్పిస్తున్నాడు. గాడిద అనే జంతువు దేవునికి అర్పించడానికి వీలు కాని జంతువు. తొలుచూలు గొర్రె పిల్లలను దేవునికి ప్రతిష్ఠించాలి. మీ పశువులన్నిటిలో కూడా తొలుచూలు దానిని నాకు ప్రతిష్ఠించాలి అని ప్రభు చెప్పారు. కానీ గాడిదనైతే ప్రతిష్ఠించాలి, కానీ దానికి బదులుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. అలా ప్రతిష్ఠించని పక్షాన దాని మెడ విరగదీసి చంపివేయాలి. అంటే బ్రతకడానికి తగని జంతువు గాడిద విమోచింపబడితేనే అది జీవించగలుగుతుంది. యేసునాథుడు ఆ గాడిదపై ఎక్కి దానికి ఘనత తీసుకుని వచ్చినట్టు నన్ను కూడా వాడుకుని నాకు ఘనత తేవాలని కోరుకుంటే నీవు విమోచింపబడిన వాడవై ఉండాలి. యేసు రక్తము చేత విమోచింపబడిన వ్యక్తులనే ఆయన ఘనపరుస్తాడు, వాడుకుంటాడు. దీనుడుగా, సాత్వికుడుగా ఉన్న ఆ మహారాజు నిన్ను వాడుకుని నీకు ఘనతను, నీకు కీర్తిని కలగజేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమిత్రులారా, యేసు రక్తము చేత విమోచింపబడిన వారమై, యేసును మోస్తున్న గాడిదలమై
దేవుని సన్నిధికి పరుగులు పెడదాం, దేవుని సన్నిధిలో ఆనందిందాం. అట్టి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.